పర్సనల్ లోన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో టాటా న్యూలో మనకి సర్వీస్ అయితే ఉంది. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని 10,000 నుంచి 10 lakhs వరకు మీకు లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సనల్ లోన్కి అప్లై చేసే ముందే ఈఎంఐస్ అనేది ఇన్ టైంలో కట్టగలరా లేదని ఆలోచించుకోండి. లేదు అంటే మాత్రం మీకు ఛార్జెస్ అనేవి ఎక్కువ పడుతుంటాయి. ఇప్పుడు దీనికి అప్లై చేసే ముందు సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అప్లై చేయడం కోసం. దాని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు స్టార్టింగ్లోనే బేసిక్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టార్టింగ్ 10% నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు మీకు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మీకు లోన్ ప్రొవైడర్ బట్టి. అండ్ లోన్ అమౌంట్ అనేది 10,000 నుంచి మనకి 10 lakhs మధ్యలో అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. ప్రాసెసింగ్ ఫీజు కూడా మనకి 0.5 నుంచి 0.7% అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ యొక్క లోన్ ఈఎంఐ టెన్యూర్ వచ్చి అప్ టు 60 months వరకు పెట్టుకోవచ్చు మీ యొక్క లోన్ అమౌంట్ బట్టి. అండ్ ఇందులో మనకి లోన్ ప్రొవైడర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ ఓన్ అమౌంట్ ఇవ్వరు కాబట్టి వేరే కంపెనీస్తో టైఅప్ అయి ఈ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో టాటా న్యూలో మనకి ఈ యొక్క లోన్ ప్రొవైడర్స్ ఎవరంటే టాటా క్యాపిటల్, క్రెడిట్ బి, మనకి డిఎంఐ ఫైనాన్స్, క్యాషీ అండ్ మనీ ప్రొవైడర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు దీనికి అప్లై చేయడం కోసం కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే అప్లై విత్ మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ కార్డ్కి లింక్ అయినది. తర్వాత పర్మిషన్ టిక్ పెట్టుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అడుగుతారు, ఫుల్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత లెట్స్ గో మీద క్లిక్ చేయండి. తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ అన్నీ కూడా అలౌ చేయండి. ఆ తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ అండ్ అంతేకాకుండా కరెంట్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి కింద పర్మిషన్ టిక్ పెట్టుకొని వ్యాలిడేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సాలరీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అండ్ ఆక్యుపేషన్ సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా మీరు ఏది సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆప్షన్స్ చేంజ్ అవుతుంటాయి. సాలరీ పెట్టుకుంటే మంత్లీ నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది, పర్సనల్ లోన్ ఎందుకు తీసుకుంటున్నారో పర్పస్ అడుగుతుంది, అండ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చిన తర్వాత కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లో మీకు సిబిల్ అనేది చెక్ చేసుకుంటుంది. దాన్ని బట్టే మీకు ఈ యొక్క లోన్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా ఇందాక చదివని పేర్లు అనేవి, వాళ్ళలోంచి ఎవరైతే మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఎంత ఇస్తారో ఏ కంపెనీ ఇస్తుందో అవన్నీ చూపిస్తుంది నెక్స్ట్ పేజ్లో. మీ ఎలిజిబిలిటీ ఉంటే కనుక, ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేదు అంటే ఎవరు కూడా లోన్ ఇవ్వరు, మీకు అది రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో కనుక మీకు ఈ విధంగా లోన్ ఆఫర్ అని వస్తే కనుక మీకు ఎవరైతే లోన్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చి మనకి 50,000 లోన్ అమౌంట్ చూపిస్తుంది. అది ఇవ్వడానికి కింద స్క్రోల్ చేసుకుంటే పవర్డ్ బై క్యాషీ అని ఉంది. ఈ క్యాషీ అనే కంపెనీ మీకు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎంత అమౌంట్ ఇస్తుందో కూడా పైన చూపిస్తుంది. కింద ఇంకో కంపెనీ కూడా ఉంది, 3,500 రూపీస్ మాత్రమే ఇస్తానంటుంది మీ ఎలిజిబిలిటీకి. కింద మనకు ఆ కంపెనీ వచ్చి KBNBFC అనే కంపెనీ అయితే ఉంది. ఇలా డిఫరెంట్ పార్ట్నర్స్ బట్టి మీకు లోన్ అమౌంట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. మీకు అందులో ఏది బెటర్గా ఉంది, ఏది ఎక్కువ అమౌంట్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పైదాన్ని చూసుకున్నట్టయితే క్యాష్కి సంబంధించి 50,000 ఇస్తుంది. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 27% పర్ ఇయర్కి ఉంది. మనకి 27% మీకు మంత్లీ క్యాల్కులేట్ చేసుకోవాలి, డివైడ్ బై చేసుకోండి 12 అప్పుడు మీకు మంత్లీ ఎంత వస్తుందో తెలుస్తుంది. అప్ టు మనకి టెన్యూర్ కూడా 9 months ఇస్తున్నారు కట్టడానికి. అండ్ మనకి ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 7% ఉంది ఇంక్లూడింగ్ GST. సో ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తే మీరు అక్కడ పైన టిక్ పెట్టుకొని ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది సాలరీ వెరిఫికేషన్ కోసం. సో అక్కడ ప్రొవైడ్ బ్యాంక్ స్టేట్మెంట్ మీకు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు బ్యాంక్ అనేది సెలెక్ట్ చేయమంటుంది. మీ యొక్క ఏదైతే సాలరీ అనేది క్రెడిట్ అవుతుందో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అది ఓటీపీ వస్తుంది. బ్యాంక్ స్టేట్మెంట్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు కేవైసీ అడుగుతుంది. దానికోసం మీకు డిజీ లాకర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. తర్వాత మీకు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇందులో ఏంటంటే మీకు ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి లోన్ అప్రూవ్ అయిన తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవాలి మీరు. ఎందులోకి కావాలో ఆ బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్, మీకు అకౌంట్ నెంబర్ అవన్నీ ఇచ్చుకోండి. అంతేకాకుండా ఈఎంఐ కూడా ఈ బ్యాంక్ అకౌంట్లోంచే కట్ అవుతుంటుంది కాబట్టి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అనేది. సో అవన్నీ అయిపోయిన తర్వాత మీకు లోన్ అది సబ్మిట్ చేస్తారు. మీ యొక్క అప్లికేషన్ అనేది అది అప్రూవ్ అవ్వడానికి 2-3 days అయితే టైం పడుతుంది. ఆ తర్వాత మీకు లోన్ అప్రూవ్ అయితే కనుక అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఈ యొక్క టాటా న్యూ వెబ్సైట్లో కానీ యాప్లోకి వెళ్ళి లోన్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ లోన్ అమౌంట్ ఎంత ఉంది, ఎలా తిరిగి ఎంత పే చేయాలి అవన్నీ కూడా ఆ యాప్లో నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు టాటా న్యూలో పర్సనల్ లోన్కి అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రిమైనింగ్ పర్సనల్ లోన్కి ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటి గురించి కూడా వీడియోస్ చేశాను.
పైన ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో వీడియోస్ ఉంటాయి, చూసి మీకు ఏదైనా అప్రూవ్ అవుతుంది అనుకుంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.